రోజులా తిరగబట్టి ఒక్క బత్త దొరుకుతలేదు. మేడం సంతకం చేయమంటే బత్త వచ్చినాక చెత్త అంటుంది. ఆ మేడం సంతకం కావాలంటే ఒక వారం అవుతుంది. దుకాణంలో బత్త దుకాణం పేరు రాస్తేనే బత్తాలు ఇస్తారట. ఆ దొంగ వ్యాపారం బంద్ చేసి లారీలు ఉండగానే అందరికి సరిపడా యూరియా బత్తాలు ఇవ్వాలి. ఏదన్నక్కడి కావాలి. ఊరియా దొరకలేదు, పిండి దొరకలేదు, ఏ దొరకలేదు. పొద్దు పిండి అది నేర్చేపు 4 రోజులు అవుతాను. 4 రోజుల కింద ఒక బట్ట దొరకలేవు. ఇప్పుడు పైసలు దొరుకుతావు. ఇది ఉంటాను నేర్చేపు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రైతులకు సంబంధించిన సబ్సిడీ ఎత్తివేయడానికి ఈరోజు కంకణం కట్టుకొని ఈరోజు రైతులను ఏడ్పిస్తున్న పరిస్థితి దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఈరోజు కనబడుతుంది. ఒకవైపు రైతులు పొలాల దగ్గర పనిచేసుకునే రైతులు ఇవాళ నడి బజాట్లో ఒక బిచ్చగాల లెక్క యూరియా కొరకు వారం రోజుల నుంచి లైన్లో కట్టిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ స్థానికంగా మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్థానిక ఇదే నియోజకవర్గం ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ పార్లమెంటుకు సంబంధించి ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి సరైన ఎంత వ్యవసాయం చేసారు, ఎంత పత్తి పెట్టిరు, ఎంత మొక్కజొన్న పెట్టిరు, మరి ఏ రకంగా మనం ఎరువులు అందించాలి అనే విషయంలో వ్యవసాయ శాఖ సరిగ్గా అంచనా వేయలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు అంచనా వేయకపోవడం వల్ల ఇక్కడ రైతులు ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు కనబడుతున్నాయి. కనీసం రైతులు ఇక్కడ వాళ్ళు సాగు చేసిన భూమిలో 50% కూడా ఇక్కడ ఎరువులు రాని పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో ఇవాళ పొట్ట దశకు వచ్చినాయి. అదేవిధంగా పత్తి కాయ దశకు వస్తున్నాయి, పూత దశలు ఉన్నాయి. యూరియా అనేది ఇప్పుడు తప్పకుండా ఏమవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితులలో చేతులు ఎత్తేసినట్టు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనబడుతున్నాయి. ఇప్పటికైనా రైతులు గమనించాలి. ఈ అడ్డమైన హామీలు ఇచ్చి ఇవాళ రైతులను ఏ రకంగా ఏడిపిస్తారో అనే విషయంలో కూడా ఈ రైతులు ఇవాళ నడి బ్యాట్లకు వచ్చి ఇవాళ ఏ పరిస్థితులు ఎదుర్కొంటారో కూడా ఈ సందర్భంగా రైతులు ఆలోచన చేయాలి అని కూడా ఈ సందర్భంగా ఈ రైతు సంఘాల పక్షాన బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న రైతులకు ఇక్కడున్న వ్యవసాయానికి డిమాండ్కు తగ్గట్టు రైతులకు సరిపడే యూరియా అందించాలి. లేకపోతే ఇక్కడ వచ్చే 2-3 రోజులలో మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులతో ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. హుస్నాబాద్ ప్రాంతంలో యూరియా కోసం రైతులు రోజుల తరబడి తిరిగినా కూడా ఒక్క బస్తా కూడా దొరకలేని పరిస్థితి ఉన్నది. అలా ఈ ప్రభుత్వము రేపు వస్తుంది మాపు వస్తుందని చెప్పేసి తప్పించుకోవడం తిరగడం జరుగుతుంది. హుస్నాబాద్ ప్రాంతంలో మీరు ఇచ్చిన యూరియా ఎంత, సాగు చేసిందంతా, రావాల్సిందంతా సర్వే మీరు విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక రైతు ఒక బస్తా కోసం 4 రోజులు పనిష్మెంట్ తిరిగితే ఏ రకంగా ఉంటుందని అడుగుతున్నాం. హుస్నాబాద్కి వస్తే ఇక్కడ అలా పని పోతుంది, ఇక్కడ ఖర్చు అవుతుంది, ఇక్కడ కష్టం అవుతుంది. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉన్నా కూడా ఒక్క బస్తా దొరక పరిస్థితి లేదా. ఈ ప్రభుత్వం ఏం పరిపాలన చేస్తుందని అడుగుతున్నాం. గౌరవ మంత్రి గారు ఎప్పుడైనా పట్టించుకుని అడుగుతున్నాం. ఇలా హైదరాబాద్ నగరంలో ఉండి మాట్లాడడం కాదని మంత్రి గారికి పోవడం జరుగుతుంది. స్థానికంగా మీరు అధికారులతో రివ్యూ పెట్టండి. ఈ ప్రాంతం నుంచి గెలిచారు మీ నమ్మకంతో, ఈ రైతాంగం ఓట్లేసారు మిమ్మల్ని గెలిపించారు. ఈ రైతాంగాన్ని పట్టించుకోకపోతే ఎలా అడుగుతున్నాం. ఈ నమ్మిన ప్రజలను ఏం చేస్తారని అడుగుతున్నాం. ఒక్క బస్సక్క ఎన్ని రోజులు తిరగాలని అడుగుతున్నాం. 1 ఎకరం 2 ఎకరాలతో తిరిగితే కూడా ఒక్క బస్సు దొరకకపోతే
ఈ ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా కనబడుతుంది. ఈ రోజున ఎప్పుడో 4 రోజుల కింద వచ్చిన యూరియా ఉస్మానాబాద్ ఈ రోజు జరిగింది. అది కూడా చాలనంత దానికి కొరువులు పెట్టడం జరుగుతుంది. అనేక మంది రైతు వేదిక దగ్గర ఉన్నారు. ఇప్పటికే ఎక్కడ ఎరువుల షాపులు ఉంటే అక్కడ పాపం దిక్కుతో సంచులు అక్కడ కాపలు కాస్తున్నారు. ఉస్మానాబాద్లో ఇవాళ ఎక్కడ చూడ రైతులు యూరియా కావాలని అడుగుతారు. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్పడం కాదు, మీరు విచారణ చేయండి, మీరు సర్వే చేసుకోండి, మీరు ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోండి. ఇలా రైతులు నిజంగా రైతులు ఆవేదనతో ఉన్నారా లేకపోతే ప్రతిపక్షాలు మాట్లాడతారని చెప్పేసి ఇలా ప్రతిపక్షాల మీద ఏడుపు తప్ప మీకు వేరే ఏం లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున రైతాంగానికి కావాల్సిన సరిపడే ఎరువులను అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దాదాపు 70 ఏళ్ళ వయసు గల వాళ్ళు కూడా ఇలా రైతులు వచ్చి క్యూలు నిలబడే పడుతుంది. ఇలా వికలాంగులు కూడా పాపం ఇలా లైన్లో వచ్చి నిలబడే పడుతుంది. ఇలా పొద్దున వచ్చి సాయంత్రం వచ్చున్నా కూడా ఒక్క బస్సు దొరుకుతుంది అంటే ఇలా ఇక్కడ నాయకులు ఏం చేస్తున్నారు అడుగుతున్నాం. ఎక్కడికి వస్తుందంటే అక్కడికి ఉరుకుతారు పాపం. తిండి తినకుండా తిప్పలు పడుకుంటా పొద్దుంచలే కాపలు కాస్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో రైతులు అభయకరం ఉంటే ఇలా ఎక్కువ ఒక ప్రజాప్రతినిధులు పట్టించుకోబోతున్నారు. స్థానిక మంత్రి గౌరవ మంత్రి ఇప్పటికైనా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతానికి కావాల్సిన యూనియన్లు అందించాల్సి ఉంది. లేకుంటే తప్పకుండా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.